హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆదివారం గేదెల మార్కెట్. ఈ వారం వచ్చేసి మన గేదెలు ఇప్పుడు టైం వచ్చేసి 9:30 నుంచి 10 అవుతుంది. సగం వీడియో తీసిన. ఇంతకుముందు 7 గంటలకి వచ్చినాక ఒక వీడియో తీసిన. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వారం అయితే ఏ విధంగా ఉన్నాయి మీకు చూపిస్తాను. మొత్తం పార్ట్ 1 వీడియోలో మొత్తం మార్కెట్ ఎట్లా ఉంది, ఎలాంటి క్వాలిటీ వచ్చాయి చూపిస్తా. నార్మల్గా స్లోగా చూపిస్తే ఒక్కొక్క దాని ధర చెప్తే పెద్దగా అవుతుంది వీడియో. అందుగురించి నార్మల్గా వీడియో తీసి చూపించేస్తాం మీకు. ఈ వారం ఏ విధంగా ఉంది, ధరలు అయితే అలగలగా ఉంటాయి. గేదెని బట్టి, దూడని బట్టి. బుల్స్ కూడా వచ్చినాయి ఈ వారం. ఇది ప్యూర్ ముర్రా ఉంది. ఈ వారం వచ్చేసి తిందా కూడా చూడవచ్చు. మొత్తం మార్కెట్ మొత్తం ఈ సైడ్ మొత్తం ఫుల్ ఉండే, కొన్ని అయిపోయినాయి, కొంచెం బేరాలు అవుతున్నాయి. ఇవి చెక్ చేయించారు చూడి. ఇవి 4 నెలలు రాసింది, ఈడ 5 నెలలు రాసారు. అలగలగా ఉంటుంది. ఈడ 5 నెలలు రాసారు. గేదెని బట్టి, క్వాలిటీని బట్టి ధర ఉంటుంది. నార్మల్గా అయితే రేట్లు చెప్తారు, కానీ అందాజా చెప్తారు. చూడివి అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా దొరుకుతాయి. ఇక్కడ అమ్మేటోళ్ళు ఎక్కువనే చెప్తారు. మనం చూసుకొని ధర మాట్లాడుకొని తీసుకోవాలి జాగ్రత్తగా. చూడి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది దులియా ఉన్నాయి. ఈ లైన్లో 2 దులియా ఉన్నాయి, ఒకటి ముర్రా ఉంది. హెవీ సైజ్ ఉన్నాయి ఇవి, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి నార్మల్గానే. ఈ సైడ్ వచ్చేసి తర్పీది ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం తర్పీ ఉంటాయి. ఇక్కడ తిండి సైడ్ కూడా తర్పి ఉంటాయి, మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇక్కడ తర్పి బార్లు అమ్ముతారు ఎక్కువ, సూడివి అమ్ముతారు, ఒట్టివి అమ్ముతారు. కానీ ఒట్టివి అన్నీ కంపెనీకి వెళ్ళిపోతాయి. సూడివి పాడివి ఉంటేనే ఇక్కడ ఎక్కువసేపు ఉంటాయి, లేదంటే నార్మల్గా ఉంటే అమ్మేస్తారు. దన అమ్మేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. దూడలు కూడా వచ్చినాయి ఈ వారం. పడ్డలు వచ్చినాయి, ఒక 30 పడ్డలు వచ్చినాయి. పడ్డలు కూడా వీడియో చూపిస్తాను. అక్కడ బేరం అవుతుంది. ఈ సైడ్ కూడా ఉన్నాయి. ఇవి చూడివి పాడివి ఉంటాయి. తర్పి ఆవులు కూడా వస్తాయి ఈ వారం వచ్చేసి. ఇవి వచ్చేసి తర్పి ఉన్నాయి. ఇవి 2 ఎవరికన్నా కావాలంటే చెప్పండి. 2 దూడలు ఉన్నాయి, 5 నెలలు చూడు ఉన్నాయి. ఇవి ఇక్కడ మార్కెట్లో అయితే అమ్మలేవు ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకో గంట 2 గంటలు చూసి డైరీకి వచ్చేస్తాయి ఈ గేదెలు. తర్పి ఎవరికన్నా కావాలంటే చూడండి. 5 నెలలు చూడు ఉన్నాయి. 2 డాక్టర్తో చెక్ చేయించారు. మీరు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ గేదె దూడ ఇది ఫిమేల్ ఉంది. ఈ గేదె దూడ వచ్చేసి ఇది మేల్ ఉంది. ఒకదాంది ఫిమేల్, ఒకదాంది మేల్. మంచిగా ఉన్నాయి. ధర మాత్రం 2,30,000 చెప్పారు. 40,000 కూడా చెప్పారు 2 జత మీద. అదేమో పూటకు 4 5 లీటర్లు ఇస్తుంది అన్నది. ఇదేమో పూటకు 4 5 లీటర్లు ఇస్తుందని చెప్పిండు. మీకు దూడలు కూడా చూపిస్తా. ఎవరికైనా కావాలంటే ఇవి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. 2,40,000 వరకు చెప్పారు. 180, 190 2 గేదెలు అడిగారు, ఇయ్యలే. ఎవరికన్నా నచ్చితే ఈ 2 గేదెలు నాకు
స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను డైరీలో తీసుకొని పోయి ఇప్పించేస్తా. ఇది దులియా ఉంది, ఇది కూడా సూడిది ఉంది, హెవీ సైజ్ ఉంది, ఇవి కూడా ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఉంటాయి సూడి తరపివి అలగలగా ఉంటాయి. ఇక్కడ అయితే ఒక 30-40 పడ్డలు వచ్చినాయి, రైతులు కొన్నారు. ఇప్పుడైతే ఒక 5-6 ఉన్నాయి. ఇట్లాంటి పడ్డల వరకన్నా కావాలంటే కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను డైరెక్ట్ డైరీలో తీసుకుపోయి ఇప్పించేస్తా. ఇవి తెచ్చేటోళ్ళు ఎవరైతే తెస్తారు కదా అక్కడికి ఏం తీసుకొని వచ్చి అమ్మేస్తారు. అక్కడ ఇక్కడ డైరీలల్లో రైతుల తాన తీసుకొని వచ్చి ఒకటే తాన పెట్టి అమ్ముతారు. ఇవి ఎవరికైనా నచ్చితే నాకు చెప్పండి. రింగ్ పడ్డాయి. ధరలు అయితే అలగలగా ఉంటాయి, దూడని బట్టి క్వాలిటీని బట్టి ఉంటాయి. ఇట్లాంటివి ఎవరికైనా కావాలి, ఒక 10-15 ఒక 5 కావాలంటే నాకు చెప్పండి. ఈ సైజులా కట్టుపడ్డలు, ఇది కూడా ఉంది. ఇట్లాంటి పడ్డలు ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, వాట్సాప్లో పెడితే నేను డైరెక్ట్ తీసుకొని పోయి ఇప్పిస్తా. ప్రతి వారం 30-40 ఉంటాయి. ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఇవి చిన్న దొడ్డలు, ఇవి ఆల్రెడీ అమ్మినట్టున్నాయి. ఇక ఇట్లాంటివి ఇవి రైతులు కొన్నారు. ఇవి సైజులు ఉంటాయి, ఇవి పోతున్నాయి, రైతు కొన్నారు. ఇట్లాంటి దుడ్డలు ఎవరికైనా కావాలంటే ఇవి చెప్పొచ్చు. ఇవి ఒక రైతు కొన్నాడేమో, మొత్తం 5 దుడ్డలు ఉన్నాయి. ఇవేమో ఆవు దుడ్డలు ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ కూడా ఉన్నాయి. ఈ సైడ్ కొని కట్టేసుకుంటారు కొంతమంది. ఈ సైడ్ కూడా ఉన్నాయి. పులుసు కూడా వచ్చినాయి. ఇది కట్టుపడ్డ ఉందేమో, జఫరాబాద్ ఫిమేల్ ఉంది, హెవీ సైజ్ ఉంది. ఇది ఈ సైడ్ ఏమో కొని కట్టేసుకుంటారు రైతులు, 1-2. ఇవి కొన్నావా కాకా? ఏం రేటు కొన్నావు? అదే 1,22,000. 22,000కా? రెండా? ఒకటే కొన్నా. ఎన్ని నెలలు చూడండి అది? ఈనిందా? ఎంత ఇస్తుంది పాలు? 5 ఇస్తుంది. ఏ ఊరు మీది? ఏం పేరు మీ పేరు? ఆఫీసా? ఎన్ని కొన్నారు? ఒకటి కొన్నాం, ఇంకా 2 ఉన్నాయి. ఇవా? 2 ఎర్రయా? ఏం రేటు పడ్డాయి అవి? 80. ఎన్ని నెలలు చూడున్నాయి? 8 నెలలు చూడి 80,000. ఎట్లా పర్వాలేదా? పర్వాలేదా సార్. ఏం రేటు చెప్పారు మీకు? ఏం రేటు చెప్పారు? అప్పుడు 1,10,000 చెప్పారు ఒక్కొక్క దానికా? 80,000 కొన్నారా? మీరు ఇట్లాంటివి ఎందుకు కొంటారు? అంటే ఇన్నాక అంతకు అమ్ముతాం. ఎంతకు అమ్ముతారు? ఇన్నాక 1,10,000 అమ్ముతారా? మీకు ఒక 20,000-30,000-40,000 మిలుగుతుంది అలా మేపుకున్నాక. ఒక 2 నెలలు కాపాడుకుంటే 1,20,000కి అమ్ముతుంది. పాలు ఎంత ఇస్తాయి? పాలు అప్పటికి ఇన్నాక తెలుస్తుంది సార్. ఎంత ఇస్తాయి అందా? అప్పటికి ఇస్తే 6-7 ఇస్తాయి. 6-7 ఇస్తా. పూటకు 6-7 మంచిగా పెట్టుకుంటే పెరుగుతాయా? పెరుగుతాయి. 14 గుడ్లు ఇస్తాయి. ఓకే, రైతులు తీసుకొని మేపుకుంటారు.
కొంతమంది. ఇది ఆవు ఉంది, తర్పిది ఉందేమో ఆవు. ఇవి రైతులు కొని కట్టేసుకోరు. ఆల్రెడీ రైతులు కొనేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఈ వారం అయితే ఈ విధంగా వచ్చినాయి గేదెలు. వీడియోలలో మాత్రం రేట్లు అయితే కరెక్ట్గా ఉండవు. మీరు ఏ వీడియోలు చూసినా, ఎప్పటి వీడియోలు చూసినా కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. రైతులు తక్కువ మంది వస్తే తక్కువ ధరకే ఇస్తారు, ఎక్కువ మంది వస్తే ఎక్కువ ధరకి ఇస్తారు. ఇదొకటి ఇదొకటి చూడు. ఇది ఉందా? ఎన్ని నెలలు ఉందా? 5 నెలలు. ఇది 5 నెలలు ఉందంట. ఎవరికంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, ఇక్కడనే ఉంటుంది. ఐదు నెలలు ఉంది. ఎవరికన్నా ఇది నచ్చితే చెప్పండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, రేట్ చెప్తాను నేను. ఇది మిన్నీ ఉంది, మిన్నీ జాతిది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి వాట్సాప్లో. మీరు నెంబర్ సేవ్ చేసుకున్నా కానీ స్టేటస్ వస్తుంది హైదరాబాద్ డైరీ ఫామ్ అని. మీకు డైరీలలో ఏమైనా ఉంటే మీకు వీడియోస్ వేస్తాను. ఈ వారం అయితే ఈ విధంగా సేల్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. చూద్దాం ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో ఏమైనా ఉంటే వేద్దాము. రైతులకు అడిగి చెప్తాను. వీడియోలు తక్కువ ఎందుకు తీస్తున్నా అంటే కొంచెం బిజీ అయిపోతున్నా. నేను కూడా ఆవులు బర్రెలు తెచ్చి అమ్ముతున్నా, తరపివి దూడలు. మనకి డైరీ ఉంది, అందు గురించే వీడియోలు చాలా తక్కువ వేస్తున్నా. ఈ వారం అయితే ఆవులు వచ్చినాయి, ఇట్లాంటివి హెచ్ఎఫ్ వచ్చినాయి, 10-15 వచ్చినాయి. ఆవులు అవి ధరలు అలాగ ఉంటాయి, క్వాలిటీని బట్టి ధర ఉంటుంది. ఎక్కువ మంది అయితే ఆవుల రేట్లు చెప్పరు. 30,000 నుంచి 40, 50, 60 వేల వరకు దొరుకుతాయి ఇట్లాంటి ఆవులు. ఇడ కూడా ఉంది. ఇది కూడా తరపిది ఉంది. ఈ రైతులు ఏమైనా కట్టేసుకునేటోళ్ళు ఉంటే ఇక్కడ కట్టేసుకుంటారు కొని ఈ సైడ్. ఎవరికన్నా గేదెలు ఆవులు కావాలంటే మనకు ఫోన్ చేయవచ్చు. ఎవరన్నా ఈ వారం వస్తా అని అంటే మనం ఏమన్నా మంచిగా ఉంటే ఇప్పిస్తాము. మన తాన కూడా ఉంటాయి. వారంకి ఒక 5-6 తెచ్చి అమ్ముతున్నాము. చూద్దాము పార్ట్ 2 వీడియోలో రైతులతో ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ఏం రేట్ కొన్నారు. రైతులు కూడా కరెక్ట్గా చెప్పరు రేట్లు. 60 కొంటే 70 చెప్తారు, 70 కొంటే 80 చెప్తారు. పార్ట్ 2 వీడియోలో తీస్తాను ఇవన్నీ.